వారిని నడిపించలేవు. వారంట ధనాపేక్షత కలిగి ఉండటం వల్ల వారి విశ్వాసము తొలగిపోయారంట. వారు చంపుకునే, వారి ఆత్మీయ జీవితం చంపుకునే స్థితికి వచ్చేసిందంట. వారి ఆత్మీయ జీవితము చంపుకునే అనుభవంలోకి వెళ్ళిపోయారంట. యూదా దేవుని సన్నిధానంలో ఉన్నాడు, యూదా దేవుని సముఖంలో అధికారాన్ని పొందాడు. యూదాకు దేవుడు అధికారం ఇవ్వలేదా? శిష్యులందరితో కలిపి అధికారం ఇచ్చాడు. కానీ ఎక్కడున్నాడో తెలుసా? శిష్యులందరూ ఆయన వెంబడిస్తే యూదా ఒక్కడే ప్రత్యేకంగా. ఒంటరితనం అనేది ఏం చేస్తుందో తెలుసా? మన ఆత్మీయ జీవితం మీద ప్రభావాన్ని చూపిద్ది. శోధకుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడే వస్తాడు. అందుకే ప్రభువుని మనం జత చేసుకోవాలి. అయ్యా, ఒంటరితనం అంటే ఒక వ్యక్తిని పక్కన పెట్టుకోవటం కాదు. హల్లెలూయా. ఒక వ్యక్తి మనతో కలిసి చక్కగా మనల్ని చూడటం కాదు. మన విశ్వాస జీవితంలో, మన హృదయంలో దేవుడు ఉంటే మనము ఒంటరి వారము కాదు. మనము దేవునితో ప్రయాణం చేస్తున్నాం. అయ్యా, అపవాదం వచ్చిందా? దేవునికి తెలుసు.